చెబుతాను, మనస్సులో మర్మం విప్పి చెబుతాను అంటూ లోనికి వచ్చింది. అంతట కుమార్తె పద్మావతి చేతిని చూడాల్సిందిగా కోరింది తల్లి ధరణీదేవి. నువ్వుగ పిల్లాడిపై మనసు పడ్డావే తల్లి, అడవిలో అగుపడ్డ అతగాడు అసామాన్యుడే పిల్ల. సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువునే వరించావే కోన, నీ కోరిక నెరవేరుతుంది, నీకు అతగాడే జతగాడవుతాడు. అసలు సంగతిని గ్రహించారు పద్మావతి తల్లిదండ్రులు. ఆ వచ్చినవాడు సామాన్యుడు కాడు, సాక్షాత్తు శ్రీనివాసుడే. ఆ శ్రీనివాసునితో నీయం ఎంతో ఆనందదాయకం. వకుళమాత రాజాంతపురం చేరుకుంది. తాను శ్రీనివాసుని తల్లినని పరిచయం చేసుకుంది. శ్రీనివాసుడు పద్మావతిని వరించాడని వివరించింది. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే తమ అల్లుడు కాబోతున్నందుకు సంతోషించారు ఆ రాజదంపతులు. ఆకాశరాజు తమ గురువైన సుఖమహర్షుల వారిని అంతఃపురానికి ఆహ్వానించారు. దివ్య దృష్టితో అసలు సంగతిని గ్రహించిన సుఖమహర్షి, మీరు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో సాక్షాత్తు మహావిష్ణువునే అల్లుడు చేసుకునే భాగ్యం కలిగింది అంటూ కొనియాడు. ఆకాశరాజు దేవగురువైన బృహస్పతిని స్మరించగా తక్షణం బృహస్పతుల వారు ప్రత్యక్షమయ్యారు. లక్ష్మీనారాయణుల వివాహ విషయం తెలుసుకుని మిక్కిలి సంతోషించారు. మహారాజా, మీ పూర్వజన్మ సుకృతం వల్ల ఈ సత్కార్యం సాధ్యమయ్యింది. ఈ వివాహ వేడుక గంధర్వ కిన్నెర కింపురుషులతో కూడిన దేవతా గణాలతో సహా సకల మానవాళికి ఆదర్శప్రాయమవుతుంది అంటూ ఆశీర్వదించారు. ఆకాశరాజు బృహస్పతికి సపర్యలు చేసి పద్మావతి శ్రీనివాసుల వివాహ పత్రికను రాయాల్సిందిగా కోరారు. ఆ జగన్మూర్తుల పెళ్లి పత్రిక రాసే భాగ్యం కలగడం నాకు అమితానందదాయకం అని సెలవిచ్చారు బృహస్పతుల వారు. శేషాచల వాసుడైన ఓ శ్రీనివాస, ఆకాశరాజు అనబడే నేను నా కుమార్తె పద్మావతిని నీకిచ్చి వివాహం చేయుటకు నిశ్చయించాను. వైశాఖ శుద్ధ దశమి శుక్రవారం దివ్య ముహూర్తంగా పెద్దలు నిశ్చయించినారు. తామెల్లరూ బంధుమిత్ర కుటుంబ సపరివారంగా విచ్చేసి మాచే కన్యాదానము స్వీకరించి మమ్మల్ని కృతార్థులను చేయ మనవి అంటూ లేఖను రాసి పంపారు ఆకాశరాజు. సుఖమహర్షి లగ్న పత్రికను శ్రీనివాసునికి చేరవేశారు. అనంతరం శ్రీనివాసుని అంగీకారంతో కూడిన ప్రత్యుత్తరం ఆకాశరాజుకు అందజేశారు. వివాహానికి కావలసిన ధన సహాయం కోసం కుబేరుణ్ణి పిలిపించాడు శ్రీనివాసుడు. కుబేర, నా వివాహం పద్మావతీ దేవితో జరగనుంది. అందుకు అవసరమైన ధనాన్ని నువ్వు సమకూర్చగలవు. కలియుగాన భక్తుల ద్వారా నాకు సమకూరే ధనంతో నీ అప్పు తీర్చగలను అంటూ హామీ ఇచ్చాడు శ్రీనివాసుడు. శ్రీనివాసుడు తలుసుకోగానే గరుత్మంతుడు ప్రత్యక్షమయ్యాడు. వైశాఖ మాసంలో జరగబోయే తన వివాహ వేడుక గురించి అన్ని లోకాల వారికి తెలిపి ఆహ్వానించమని ఆదేశించాడు శ్రీనివాసుడు. సమస్త దేవతలు వివాహాన్ని వీక్షించేందుకు తరలివచ్చారు. దేవలోకం నుంచి వచ్చిన అప్సరసులు తమ నాట్యగాన వినోదాలతో అతిథులను అలరించారు. వివాహ వేదికను అద్భుతంగా తీర్చిదిద్దారు. పూల తోరణాలు కట్టారు. ఎల్లెడలా సుగంధ ద్రవ్యాలు వెదజల్లారు. అతిథులందరూ ఆనందంగా వీక్షిస్తుండగా పెళ్లి మండపంలో వధూవరుల కళ్యాణ కార్యక్రమం కడు వైభవంగా కొనసాగింది. ఆకాశరాజు శ్రీ శ్రీనివాసునికి కన్యాదానం గావించాడు. మంగళ వాద్యాల నడుమ పెళ్లి తంతు నడిచింది. సమస్త దేవగణాలు, రాజ్య ప్రముఖులు ప్రజల సమక్షంలో పద్మావతీదేవి మెడలో మాంగళ్య ధారణ గావించాడు శ్రీనివాసుడు. వేద మంత్రాలు పఠిస్తుండగా శ్రీనివాసుడు, పద్మావతీదేవులు ఒకరిపై ఒకరు పరస్పరం దోసులతో ముత్యాల తరంబ్రాలను మురిపంగా ఎత్తి పోసుకున్నారు. తరువాత అగ్ని సాక్షిగా 7 అడుగులు నడిచారు నూతన వధూవరులు. అప్పగింతల మహోత్సవాన్ని సకల దేవతలు వీక్షించారు. ధరణీదేవి, ఆకాశరాజు దంపతులు తమ ముద్దుల కుమార్తె పద్మావతిని శ్రీనివాసునికి అప్పగించారు. దేవదుందుభులు మోగాయి. కమనీయమైన శ్రీ పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం కథ విన్నవారికి సైతం సర్వ శుభాలు కలుగుతాయి, సర్వ సంపదలు సమకూరుతాయి.